పోలీసులకేమో పాపం వాళ్ళు ఇంట్రెస్టెడ్‌గా కుటుంబానికి స్పెండ్ చేద్దామన్నా ఆళ్ళ చేతుల్లో ఉండదు. ఉన్నట్టుండి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ లేపోతే గనక ఈ నిరంతర బందోబస్తులు, ఒక పెళ్ళా, పుట్టినరోజా, కాపురాలకి సమయమా అంటే లేనే ఉండదు. నానా తిప్పలు పడతారు. నరకం అనుభవిస్తారు. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారు వాళ్ళు పోలీసులు. వాళ్ళకేదో వీకెండ్ సెలవులిస్తాం, వారంలో సెలవులిస్తాం ఇయన్నీ ఎవరికాళ్ళు ఉపన్యాసాలు ఇవ్వడం తప్పించి వాస్తవంలో జరగట్లేదు. ఇది ఒక యాస్పెక్ట్. ఇదే సందర్భంలో డాక్టర్లు వాళ్ళ వృత్తిపరమైన గౌరవంతో కుటుంబానికి సమయం వెచ్చించలేకపోతుంటారు. ప్రతిభ పెరిగే కొద్దీ పని ఎక్కువైపోతుంది. తాజాగా డాక్టర్ ముఖర్జీ మాడివాడ డాక్టర్ గారు ఒక హార్ట్ స్పెషలిస్టు. కొత్త సంవత్సరం రోజున ఆయన తనతో గడపమని కూతురు అడిగితే మధ్యాహ్నం భోజనానికి వస్తానని చెప్పారట. తీరా చూస్తే సీనియర్ కార్డియాలజిస్ట్ ఆయన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు లంచ్కి వస్తాను కూతురుకి ప్రామిస్ చేశాను. అయితే అదే రోజు మధ్యాహ్నం 1:30 టైంలో వ్యక్తి తీవ్రమైన గుండెపోటుతో ఆసుపత్రికి వచ్చడంతో యాంజియోప్లాస్టీ చేయాల్సి వచ్చింది. దీంతో నా కుమార్తెకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానంటూ ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. 16 గంటల్లో 2 లక్షల మందికి పైగా చూశారు. మీలాంటి డాక్టర్లు ఉండటం వల్లే మేము సమాజంలో బ్రతకగలుగుతున్నామంటూ అందరూ ఆయన అభినందిస్తున్నారు. ఆ కుమార్తెని కూడా మీ తండ్రి ఆశీస్సులేనమ్మని వీళ్ళకు బలం అని చెప్పి ప్రశంసిస్తున్నారు అందరూ.